ఒక మంచి మార్నింగ్ రొటీన్ మన డేలో మనకి పీస్‌ని, అలాగే మనల్ని ఒక డిసిప్లిన్ మేనర్స్‌లో ఉంచడానికి హెల్ప్ అవుతుందని నేను చాలా బిలీవ్ చేస్తాను. ఈరోజైతే నా 5 ఏఎం మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నా బై ద వే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఎవరైనా నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అవుతుంటే నా వేరే వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితేనే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. నా డే అయితే మోస్ట్‌లీ 4:30-5 లోపల స్టార్ట్ అవుతుంది. అండ్ కొన్ని డేస్ అయితే స్టార్ట్ అయిన వెంటనే నేను హాట్ వాటర్ ఆర్ జీరా వాటర్ తీసుకుంటా. ఇప్పుడైతే నేను జీరా వాటర్ తీసుకుంటున్నా. నైట్ మొత్తం జీరాని వాటర్‌లో సోక్ చేసి ఇప్పుడు వేడి చేసి తీసేసుకుంటున్నా. కొన్ని టైమ్స్ ఏంటంటే నేను నార్మల్ హాట్ వాటర్ తాగేస్తాను. వీక్లీ ట్వైస్ ఇలా చేస్తాను. ఒకటి మేథి వాటర్ ఆర్ జీరా వాటర్. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉంటది. కాకపోతే దానికన్నా ముందు ఒకసారి నేను ప్లాన్ చేసుకుంటా. కొన్ని టైమ్స్ అలా, కొన్ని టైమ్స్ ఇలా బోత్ చేస్తా. ఇమ్మీడియేట్‌గా హ్మ్, యోగా ఆర్ ఎక్సర్‌సైజ్ చేస్తా. లేకపోతే ఇలా బుక్ చదివి ప్లానింగ్ చేసుకొని మళ్ళీ యోగా స్టార్ట్ చేస్తా. వైస్ వర్సా. నా మైండ్‌ని బట్టి, నా మూడ్‌ని బట్టి ఇలా మార్చుకుంటున్నా. ఈరోజైతే వాటర్ తాగుతూ కొంచెం చేయాల్సిన వర్క్ ఏదైనా ఉంటే అదంతా లిస్ట్ ఔట్ చేసేసుకుంటున్నా. టు డూ లిస్ట్ లాగా. అండ్ మనకి మార్నింగ్స్ చాలా పీస్‌ఫుల్‌గా స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్సో ఈ టైంలో ఎవ్వరూ లేచిండరు కదా! కంప్లీట్‌గా ఈ టైం మనదవుతుంది. లైక్ మనం బుక్ చదవడానికి అవ్వచ్చు, ఆర్ ఎనీ ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి అవ్వచ్చు, ఆర్ ఒక యాక్టివిటీ చేయడానికి అవ్వచ్చు. ఇలా కంప్లీట్‌గా ఈ టైం నాది. సో, 5-6 అయితే నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ కంప్లీట్‌గా మొబైల్‌ని అవాయిడ్ చేస్తాను గాబట్టి, నా డే చాలా అంటే చాలా ప్రొడక్టివ్‌గా అండ్ నా డేలో అత్ చాలా కష్టమైన వర్క్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది. లైక్ నాకు యోగా చేయడం చాలా ఇష్టం. బట్ ఈ టైం మిస్ అవుతే మళ్ళీ నేను యోగా చేయలేను ఎప్పుడు డేలో. సో, అందుకని మార్నింగ్ 4:30-6 లోపల నా యోగా టైమింగ్ అని పెట్టుకుంటా. అలాగే ఆ యోగాని కంప్లీట్ చేసుకుంటా. ఇక్కడైతే నేను కొంచెం ఫేషియల్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నా. సో, బెరినా రింకిల్స్ రాకుండా ఉంటాయని చూసా. దాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా. యోగా అయితే నేనేం చూపించలేదు. నా మినీ షార్ట్స్‌లో చాలా అవే వస్తుంటాయి యోగా రొటీన్ అని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే నేను ఎలాంటి యోగా చేస్తానని కూడా చెప్తాను. అయితే ఆ స్వెట్టింగ్ చూసుకుంటే కలిగే హ్యాపీనెస్ చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఒక మంచి నేచర్‌ని చూస్తూ మార్నింగ్స్ ఆ పీస్‌ఫుల్ సన్‌రైజ్‌ని చూస్తూ మంచిగా అనిపిస్తుంది. అండ్ బ్యాక్ టు నా వర్క్ వచ్చేస్తా. సో, ఇంట్లో అందరికీ జీరా వాటర్ ఇచ్చేస్తున్నాను. సో, రిషికి చిన్న గ్లాస్ ఇస్తాను. అండ్ యాజ్ యూజువల్‌గా హస్బెండ్‌కి ఒక కప్‌లో ఇచ్చేసి తర్వాత నా బ్రేక్‌ఫాస్ట్ ఈరోజైతే రాజ్మా కర్రీ చేస్తున్నా అండ్ విత్ చపాతీ. సో, ఇక్కడ కర్రీకి ప్రిపేర్ చేసేసుకుంటున్నా. రాజ్మానైతే నేను ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాను. బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ ఒకేలా చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. బికాజ్ హస్బెండ్ లంచ్ తినరు. సో, బ్రేక్‌ఫాస్టే ఇంట్లో. అండ్ నేను బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసి జావ తీసుకుంటాను. సో, నాకు బ్రేక్‌ఫాస్టే లంచ్‌కవుతది. అండ్ రిషికి కూడాను సేమ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ఒక్కటే. ఇక్కడ నేనైతే నైటే జొన్నల్ని ఉడకబెట్టి పెట్టాను. సో, ఇప్పుడు దాన్నైతే నేను ఇలా కర్డ్ వేసి మిక్స్ చేస్తున్నా. సో, దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటాం కొన్ని టైమ్స్. రాగి జావ ఆర్ జొన్నలు, సజ్జలు ఇలా మిల్లెట్స్‌లో జావ చేసేటప్పుడు అదే బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. అండ్ మా ఆయన కొంచెం లేట్‌గా హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ తింటారు. లైక్ 8 లోపల ఇలా జావ తాగిస్తే 11:30, 12 కల్లా ఫుడ్ తింటారు కాబట్టి సో, బోత్ అవుతుంది. ఈరోజైతే పాలక్ వండింది ఇంట్లోనే. అంటే ఒక చిన్న మొలకలా పెట్టాను. సో, అది దాంట్లోంది గ్రైండ్ చేసుకొని నేను పాలక్ చపాతీ చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను. నా ఎవ్రీడే రొటీన్ ఇలానే ఉంటది. నాకు ఇలా ఉంటేనే నచ్చుతది. బికాజ్ మనం ఆ డేలో చేసే హాఫ్ ఆఫ్ ద వర్క్స్ మార్నింగ్స్ టైమ్‌లో కంప్లీట్ చేసుకుంటాం. నేను ఇదైతే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. నాకు మార్నింగ్ 8-9 లోపల మాక్సిమం 50% ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ అవుతాయి. సో దట్ ఏంటంటే డే మొత్తం నేను ఇంకా 50% ఆఫ్ ద వర్క్స్ మాత్రమే చేస్తాను. సో దట్ నాకు మార్నింగ్ రష్ ఉంటది. కానీ డే మొత్తం నేను రెస్ట్ తీసుకుంటా. ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత. సో ఇలా నేను ప్లాన్ చేసుకోవడం వల్ల నాకు
డే ప్రొడక్టివ్ అండ్ ఒక డిసిప్లిన్‌లో ఉంటది నా డే. నన్ను చూసి నా పిల్లలు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫాలో అవుతారు. ఇక్కడ రాజ్మా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నా. ఈజీ అండ్ సింపుల్‌గా చేస్తున్నా. రెసిపీ మీకు చూస్తే అర్థమైపోయింది. సారీ, అర్థమైపోతుంది. అండ్ నేనెప్పుడూ కూడా చాలా స్పైసెస్ అండ్ చాలా మసాలాస్ వేసి ఏ డిష్ కూడా ప్రిపేర్ చేయను. మైల్డ్‌గా ఉండేలాగే చూసుకుంటా. హోల్ గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా! సో, చాలా వరకు అవాయిడ్ చేస్తా. మ్యాండేటరీ అన్నప్పుడు మాత్రమే వేస్తాను. అండ్ ఇంకొకటి చెప్పరా? మీరు నా దసరా వ్లాగ్ చూసారా? మీకు ఎలా అనిపించింది? నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇంకా ఒక వ్లాగ్ చేశాను. నా మార్నింగ్ ఆహ్, హ్యాబిట్స్ అనేసి 5, 10 హ్యాబిట్స్ అని అలా చేశాను. నాకైతే ఆ వీడియో చాలా అంటే చాలా ఇష్టమయ్యి చేశాను. బికాస్ నన్ను నేను నాలా చేసే వర్క్స్‌ని చూపించుకున్నాను గాబట్టి, ఎవరైనా మిస్ అయ్యుంటే నేను ఇక్కడ ఐ బటన్‌లో ఇస్తా, లేకపోతే డిస్క్రిప్షన్‌లో పెట్టడానికి ట్రై చేస్తా. ఒకసారి చెక్ చేయండి. అండ్ చపాతీస్ కూడా పాలక్‌ని గ్రైండ్ చేసుకొని, ఆ ప్యూరీని యాడ్ చేసి డౌ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. సో, దాన్ని ఇప్పుడిలా చపాతీస్‌లా చేసేసుకుంటున్నా. రిషి అయితే మార్నింగ్ జావ తిన్నాడు గాబట్టి, ఇప్పుడు బాక్స్‌కి చపాతీ అవుతుంది. అండ్ ఈరోజైతే నాకు పూజ చేయడానికి కుదరలేదు. అమ్మ వాళ్ళ ఇంటిని ఇంకా వచ్చినంక వ్లాగ్ ఇది. బికాస్ ఆ 4, 5 డేస్ ఏంటంటే నా రొటీన్‌లో లేకుండా ఉండే నేను. స్లీప్‌లెస్ నైట్స్ ఉండడం గానీ, ఆర్ ఎల్స్ కొంచెం అటు ఇటుగా టైమింగ్స్ అయిపోయి రొటీన్‌లో లేదు. సో, బ్యాక్ టు రొటీన్ అన్నట్టుగా రిషి స్కూల్ స్టార్ట్ అయినాక చేశాను. ఈ లోపల రిషి కూడా పూజ అంతా కంప్లీట్ చేసేసాడు. అండ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాం. ఎవ్రీడే వెజిటబుల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బికాస్ కొన్ని టైమ్స్ ఆఫ్టర్‌నూన్ ఆర్ మార్నింగ్స్ లేకపోతే ఈవినింగ్ ఏదో ఒక వెజిటబుల్ మ్యాండేటరీగా ఇంక్లూడ్ చేస్తాను. సో దట్ మనకి ఫైబర్ కంటెంట్ అందుతుంది అని. అండ్ మజ్జిగ కూడా మ్యాండేటరీగా పెడతా. కొన్ని టైమ్స్ మజ్జిగ లేనప్పుడు ఇలా చియా సీడ్స్ విత్ పుదీనా వేసి నార్మల్ వాటర్‌లో వేసిచ్చేస్తాను. ఆర్ కోకోనట్ వాటర్‌లోనూ వేసిస్తాను. అండ్ ఇలా ఉంటది నా మార్నింగ్ రష్ 5 ఏఎం టు 8 ఏఎం. ఇంకా కొన్ని ఇంటి వర్క్స్ ఏదైతే ఉంటాయో అది చూపించలేదు. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ టైమ్ అది చేస్తూ కూడా వ్లాగ్ తీసి పెడతాను. సో, రిషి బ్రేక్‌ఫాస్ట్ చేసేసాక స్కూల్‌కి వెళ్ళిపోతాడు. ద ఫస్ట్ స్టెప్ టు వెన్ యువర్ సెల్ఫ్ ఈస్ వేకప్ ఎర్లీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.